హాయ్ అండి. ఇప్పుడు ఈ పన్నీర్తో మనం రసమలైలను ప్రిపేర్ చేద్దాం. ఇది 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. దీన్ని క్యూబ్స్లో కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతితో ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకొని కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. అన్నిటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకున్న తర్వాత ఒక కప్పు షుగరు, ఒక కప్పు వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ని రెడీ చేసుకోండి. ఇందులో కుంకుమ పువ్వు, కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ మలాయిలు ఒక్కొక్కటిగా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చండి. ఉడకిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే కదపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలను కాచుకున్నాక షుగరు, కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలరు, రస్మలై ఫ్లేవర్ ఒక డ్రాప్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడరు, సన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిపోయిన పన్నీర్ మలైలని ఒక్కొక్కటిగా తీసి పాలల్లోకి యాడ్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. టేస్టీగా జ్యూసీగా ఉండే రస్మలైలు రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.